ఫర్ అ ప్రాంక్ కాల్. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఇప్పుడు రైట్ నో మనం ఎవరిని ప్రాంక్ చేస్తున్నాము అంటే ఎస్ పప్పి రిక్వెస్ట్ చేస్తుంది వాళ్ళ బ్రదర్ క్రాంతికి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సో పప్పిని అడిగినాం కాబట్టి పప్పి అంటూ ప్రాంక్ చేస్తాం. రైట్ నో వి కాలింగ్ క్రాంతి. హలో హలో క్రాంతి గారు, నా పేరు కర్తవ్య అండి. నా పేరు కర్తవ్య అండి. ఒక వెడ్డింగ్ ఉందండి నెక్స్ట్ మంత్. సో మీరు అవైలబుల్ గా ఉన్నారా నెక్స్ట్ మంత్ 23rd కి? నా పేరు కర్తవ్య అండి. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఐ సెడ్ నెక్స్ట్ మంత్ వెడ్డింగ్ ఉంది అని చెప్పాను. కెన్ యూ హియర్ దాట్? హలో యూఆర్ ఫోటోగ్రాఫర్. ఎవరికి వెడ్డింగ్ ఏంటి ఇదంతా అనవసరం మీకు. ఇస్ ఇట్ ద వే టు టాక్ టు అ కస్టమర్? మీరు ఫోటోగ్రాఫరా కాదా? మమ్మీ నేను నీకు ఇచ్చిన నెంబర్ ఫోటోగ్రాఫర్ది కాదు, పంతుంది. పంతులా? అవునమ్మీ. పంతులు అయితే నువ్వు మాట్లాడుకోవే. వీడు అసలు పంతులు అయితే నువ్వే మాట్లాడుకోరా, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడు. సార్ అంకుల్ నమస్తే అంకుల్. మజాక్ అర్థమైంది అంకుల్. మా నాన్నగారు ఇచ్చారు మీ నెంబర్ ఫోన్ చేయమని. హలో హలో మాట్లాడేది సాయి శర్మనేనా? క్రాంతి శర్మనేనా మాట్లాడేది? పెట్టే ఎవరు కావాలి కానీ. హలో 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 కానీ పెట్టేసే ముందు నీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను, దాని తర్వాత ఫోన్ పెట్టే. ఓకే బాబు బాగా బిజీగా ఉన్నట్టున్నాడు. మా ప్రాబ్లం ఏంటంటే మీ సిస్టర్ పప్పి మాకు మెసేజ్ చేసింది నేను ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి, అందుకే మేము కాల్ చేసినాము. వీ కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ కాదు ఇంకా చైతు. పప్పి మీ సిస్టర్ కాదా? వామ్మో, ఈ ప్రాంక్ కాల్ మొత్తం రాంగ్ గా అయినట్టుంది. ఎనీవేస్ నీ పేరేంటబ్బా? వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. వాట్స్ యువర్ నేమ్? హలో ఈటీవీ ప్లస్ ఛానల్ ఉంది కదండి. మాట్లాడతారా? హలో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ అ ఛానల్ అండి, కొంచెం మంచిగా మర్యాదగా మాట్లాడండి. సారీ బాబు, తప్పైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. ఏంటో మాట్లాడేది? ఎట్లా మాట్లాడుతున్నారు చూడు. మనం కూడా అలాగే మాట్లాడుతుంది ప్రాంక్. ప్రాంక్ చేతు చెప్తున్నా వినట్లేదు. ఈటీవీ ప్లస్ అండి. భయ్యా హాయ్, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ అనే షో నుంచి యాంకర్స్ కాజల్ ఇంకా చేతు. మీ ఫ్రెండ్ మీ సిస్టర్ పప్పి మాకు రిక్వెస్ట్ చేస్తుంది మీకు కాల్ చేసి ప్రాంక్ చేయమని. ఓకే పప్పి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్. మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ని ఆడుకోమని మాకు మెసేజ్ చేసింది, అందుకే మీకు ఫోన్ చేస్తాం. ఇట్లా ఆడుకున్నాం అంతే. కాదు, ఎవరు అడుగుతుంది? నిన్ను క్రాంతి శర్మని. క్రాంతి శర్మ క్రాంతి వాళ్ళ అన్న పేరు. మరి నీ పేరేంటి? నాకు రాదు, ఈశ్వరం బయటకు వెళ్ళి ఆయన కర్మ మంచిగా ఉంది కాబట్టి ఆయన బతికాడు, నీ కర్మ దరిద్రం ఉంది కాబట్టి బుక్కాను అంతే. మిగతా సేమ్ టు సేమ్. మాట్లాడతారా? మేము అట్లాగే మాట్లాడతాం, మా షోనే అట్లాంటిది. ప్రాంక్ కాల్ చేసినప్పుడు ఏమి తెలుసుకున్నా తెలుసుకోపోయినా మేము అలా మాట్లాడేస్తుంటాం అంతే. కాదుపా, ఐఎమ్ రియలీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్. ఒక టీవీ ఛానల్ నుంచి కాల్ చేసినా అంటే అట్లా మాట్లాడతాడు ఏంటబ్బా? అలాగే మాట్లాడతాడు. ఖాళీ అనుకుంటా. చెప్పు బాబాయ్ రాజేష్, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. కాదు కదా, ఇప్పుడు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడితే కలిసి తెలుసుకోవాలి కదా. మేము తెలుసుకోవాలి, నార్మల్ గా అయితే తెలుసుకుంటాం. తెలుసుకోలేదు కదా ఏంటమ్మా అతను తను రెస్పాండ్ అయ్యేసరికి మీరు అతనే అనుకోని, మేము క్రాంతి అనేసరికి నువ్వు రెస్పాండ్ అయ్యేసరికి నువ్వే క్రాంతి అనుకొని మాట్లాడాము. ఓకే అంతే. కొంచెం ఆమెకి ఏంట్రా ఏంటి ఓవర్ యాక్షన్ చేయకు. చేస్తా. రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.